హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక డిసెంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డిసెంబర్ 2వ వారం నాటికి లబ్ధిదారులందరికీ ఉత్తర్వులు విడుదల చేసేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఇక దీనిలో భాగంగా మొదటి విడతగా నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదిరిపోయే న్యూస్ అయితే చెప్పారు. ఈ నెల 5 నుంచి ఇందిరమ్మ ఇళ్ల యాప్ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే 4 ఏళ్ల పాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కొనసాగుతుందన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు. వీటి కోసం ఇప్పటికే 3,000 కోట్లను కేటాయించామని, గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను నియమించినట్లు తెలిపారు. ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వడ్లకు 250 రూపాయలు బోనస్ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 500 రూపాయలు బోనస్గా ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలన్నీ, ఆ తర్వాత అభివృద్ధిపైన దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారిలో నమ్మకాన్ని పెంచుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు.